ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్పై పట్టు సాధించేందుకు అగ్రరాజ్యం వ్యూహాలు రచిస్తోంది. ఆ దేశ భూభాగంపై దాడులకు సిద్ధమైంది. మిడిల్ ఈస్ట్కు యుఎస్ఎస్ ట్రిపోలి నౌకలో సుమారు 2500 మంది మెరైన్ కమాండోలను పంపుతోంది అమెరికా. అటు అమెరికాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో యుఎస్ వైమానిక దళానికి చెందిన 8 రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఎవరు ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించేందుకు సెంట్రల్ కమాండ్ నిరాకరించింది. కాగా ఇరాక్లో అమెరికాకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం KC-135 కుప్పకూలింది. ఈ ఘటనలో 6 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తమ వ్యూహాత్మక ద్వీపం కర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్లు ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగాలముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యకలాపాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్ పై ఇరాన్ పదే రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. మరోవైపు కర్గ్ ఐలాండ్ మీద జరిగిన దాడులపై ఇరాన్ ప్రతిస్పందించింది. కర్గ్ ఐలాండ్ లో తమ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. అమెరికా ప్రకటనను ఖండించింది. తమ ఆయిల్ మౌలిక సదుపాయాలపై జరిగే ఏ దాడినైనా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో అమెరికాతో సంబంధం ఉన్న ఆయిల్ కంపెనీల మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోతాయని వార్నింగ్ ఇచ్చింది. వాటిని బూడిద కుప్పలుగా మార్చేస్తామని ఘాటుగా హెచ్చరించింది. కర్గ్ ఐలాండ్ పై తన ఆదేశాలతో యుఎస్ సెంట్రల్ కమాండ్ దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ స్పందించింది.